హరే కృష్ణ ప్రభు. ఈ రోజుల్లో చాలామంది డిజిటల్ డీటాక్సిఫికేషన్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంతకీ దాని అర్థం ఏమిటి? హరే కృష్ణ. డిజిటల్ డీటాక్సిఫికేషన్ ఈ పదం ఈ మధ్య తరచుగా వింటున్నాము. దీని అర్థం ఏంటంటే, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆధునీకరణం అన్న పేరుతోటి ఎంతో డిజిటల్ లైఫ్ అని అందరు కూడా అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. టెక్నాలజీ విషయంలో కానీ, భాష అన్ని విషయాల్లో కూడా వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఎంత అప్గ్రేడ్ అయిపోయినాయంటే, మనిషి పూర్తిగా మానసికంగా పూర్తిగా కూడా అతను ఈ యొక్క డిజిటల్ వలలో చిక్కుకుంటున్నాడు. ఉదాహరణకి మనం చూడొచ్చు, పూర్వము చూసినట్టయితే ఎలాంటి డిజిటల్ లేదో, కానీ మనిషి ఆయువు కానీ, ఆరోగ్యం కానీ, కుటుంబంతో వ్యవహరించే విధానం కానీ, ఉమ్మడి కుటుంబాలు కానీ, ఇవన్నీ కూడా అప్పుడు 100% అవి సక్సెస్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం చూస్తే డిజిటల్ లైఫ్ అనేది చాలా, ఈవెన్ మన పిల్లల విషయంలో చూసినా కూడా మొబైల్ అడిక్షన్, పెద్దవాళ్ళ విషయంలో చూస్తే కంటిన్యూస్ కాల్స్, దానివల్ల ఆర్టిజం అన్న ప్రాబ్లమ్స్, దానివల్ల బ్రెయిన్ హ్యామరేజ్, దానివల్ల బ్రెయిన్ ట్యూమర్స్, రకరకాలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తున్నాయి. వీటి నుంచి ఎలా బయటపడాలని ప్రస్తుతం ఉన్న సమాజము ఈ డిజిటల్ డిటాక్సిఫికేషన్ అన్న పదం ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నగరాలు, ఈ ఆధునికత వదిలేసి గ్రామాలకు వెళ్ళిపోవాలని. సో అందుకని ఈ డిజిటల్ డిటాక్సిఫికేషన్ అనేది ఇప్పుడు చాలా పేరుగాంచిన పదము. కానీ కూర్మ గ్రామం వైపు నుంచి నేను చెప్పినట్లయితే, నేను చెప్పాల్సింది ఏంటంటే, కేవలం ఈ డిజిటల్ డిటాక్సిఫికేషన్ మాత్రమే కాదు, స్పిరిచువల్ ఇంటాక్సికేషన్ కూడా అవసరము. స్పిరిచువల్ ఇంటాక్సికేషన్ అంటే అసలు మానవుడు ఏ విధంగా ఆనందంగా ఉండగలుగుతాడో ఫస్ట్ ఈ విషయం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఈ స్పిరిచువల్ ఇంటాక్సికేషన్ క్లియర్గా మనకు ఇంటాక్స్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఈ యొక్క డిటాక్సిఫికేషన్ ఈజీగా జరిగిపోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూర్మ గ్రామంకి రండి. ఇది అందుకనే ఏర్పాటు చేశాము, మీ అందరి గురించే. హరే కృష్ణ.